బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటవటం ఖాయమేనా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారిగా ఒప్పందం చేసుకుంటుందా అన్న అనుమానాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక్కొక్కరు కారు దిగి కమలం పార్టీ మెట్లెక్కుతూ ఉండటం ఆ పరోక్ష ఒప్పందంలో భాగమే అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదంతా విలీన ప్రక్రియలో భాగమేనా? అసలు బీఆర్ఎస్ బీజేపీలు కలిసిపోతాయా, లేక రాబోయే కాలంలో కూడా ప్రత్యర్థులుగా రాజకీయం కొనసాగిస్తాయా? Let's watch this story. బీఆర్ఎస్ పార్టీకి గత్యంతరం లేని స్థితిలో బీజేపీకి లొంగిపోవటానికి సిద్ధమవుతోందన్న అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో ఎన్డీఏ సర్కారు బిల్లులకు మద్దతిచ్చిన గులాబీ పార్టీ తర్వాత మారిన పరిస్థితుల్లో కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నట్లు వ్యవహరించింది. అయితే ఇప్పుడు గులాబీ గూటు నుంచి ఒక్కొక్కరుగా కమలం గూటికి చేరుతూ ఉండటం వెనుక లెక్కలేంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ జాతీయ నేత బిఎల్ సంతోష్ను పట్టుకున్నామని బీఆర్ఎస్ చెబుతుంటే, దానికి రివెంజ్గా లిక్కర్ స్కామ్లో కవితను తీహార్ జైల్లో ఊచలు లెక్క పెట్టించామని బీజేపీ అంటోంది. అంతేకాదు, లిక్కర్ స్కామ్ అరెస్టులతో ఆగకుండా కారు పార్టీ బోల్టులు ఓడదీసే పనిలో బీజేపీ బిజీగా గడుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీలో మరోసారి రాజీనామాల సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. రానున్న కాలంలో కారు పార్టీ నుంచి కమలంలోకి భారీగా చేరికలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. దాంతో కేసీఆర్ టీం డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. మోడీ షాలను వదిలి కేటీఆర్ 18 నెలల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఉండటం, బీజేపీని పల్లెత్తు మాట అనకపోవటం ఆ రెండు పార్టీల మధ్య బంధాన్ని బహిర్గతం చేస్తుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని, ఎప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందన్న చర్చ మళ్లీ జోరందుకుంటోంది. లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత పట్టుబడ్డారా, లేక బీజేపీ కావాలని కవితని ఇరికించిందా అనేది పక్కన పెడితే, కవిత బెయిల్పై బయటకొచ్చాక కారు పార్టీని వదిలి సొంత కుంపటి జాగృతితో ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతేకాదు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నం జరిగింది అంటూ పెద్ద బాంబే పేల్చారు. కవితే కాదు, సీఎం రమేష్, కమలంలో చేరిన గువ్వల బాలరాజులతో పాటు వివిధ రాజకీయ పార్టీల కీలక నేతలు సైతం బీజేపీ బీఆర్ఎస్ విలీనం తథ్యం అని స్టేట్మెంట్లు ఇస్తూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ కేటీఆర్లకు నమ్మిన బంటునని చెప్పుకునే గువ్వల బాలరాజు గులాబీ బాస్ వ్యూహంలో భాగంగానే కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టిన గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో టీజీపీఎస్సీ పేపర్ లీకేజీ, కాళేశ్వరం బ్యారేజ్, విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ వంటి అవినీతి ఆరోపణలతో పాటు కవిత తిరుగుబాటుతో తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇదే అదునుగా ఎమ్మెల్యేల కొనుగోలుకు లిక్కర్ స్కామ్తో రివెంజ్ తీర్చుకున్న బీజేపీ తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో స్ట్రోక్ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోందట. బీఆర్ఎస్ను ఖాళీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందట. మొత్తానికి 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ కారు పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైందని చెప్పాలి. ఓటమి తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ వైపే వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి. గత లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీఆర్ఎస్ ఏకంగా సగం స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకొని అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి ఇప్పుడు 28 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. వారిలో ఎంతమంది పార్టీలో కొనసాగుతారో గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ బాస్ ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారు. అధికారం కోల్పోయి పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో బీఆర్ఎస్లో నాయకత్వం లేని స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు కీలక నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీతో నేతలంతా టచ్లో ఉన్నారని, చర్చలు జరిపారని, త్వరలోనే భారీ ఎత్తున బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం గట్టిగానే నడుస్తోంది. దాంతో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో కేసీఆర్ రోల్ ఎలా ఉండబోతుంది అనేది అంతుపట్టకుండా తయారైంది. అసలు బీఆర్ఎస్ ఉంటుందా? బీజేపీలో విలీనం చేస్తారా, లేక టీఆర్ఎస్గా మారి మళ్లీ సెంటిమెంట్ను రగిలిస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తే గులాబీ జెండా మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నది కాదనలేని సత్యం.